నా పేరు రవితేజ, డిప్యూటీ డైరెక్టర్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఫార్మస్యూటికల్ చూస్తున్నాను. నేను ఢిల్లీ నుండి వచ్చాను. ద ఎజెండా ఆఫ్ దిస్ ఈ ప్రెస్ మీట్ ఎజెండా ఏంటంటే, బై June 10th రోజు నరేంద్ర మోడీ సార్ది 12 years ఆఫ్ గవర్నెన్స్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్స్ డీల్ చేస్తున్నాను. సో 2014లో ఉన్న వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్కి 2026లో వచ్చిన 12 yearsలో ఎంత గెయిన్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఉన్నది అనేది చెప్పడానికి నేను వచ్చాను. 14 billion ఎక్స్పోర్ట్స్ 2014లో ఉండేది. We can increase it to 31 billion in 2026. So there is a 7.22% of growth rate per year in terms of exports in pharma industry. Export growth cheyadaniki we are conducting many buyer seller meets and different parts of the world. Pharmexil is a export promotion council under the control of Ministry of Commerce. They conduct చింతన్ షివిర్స్ కండక్ట్ చేస్తారు. దాంతోపాటు దే ట్రావెల్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్. అక్కడ బయర్స్ని సెల్లర్స్ని మీట్ చేయడము. సో జనరల్గా ఇక్కడ మన సెల్లర్ ఎవరైతే మన మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో అక్కడికి వెళ్ళినప్పుడు ఏం రియల్ టైం ప్రాబ్లమ్స్ అక్కడ మార్కెట్లో ఏం ఫేస్ చేస్తున్నారో ఆ రియల్ టైం ఛాలెంజెస్ని ఐడెంటిఫై చేయడము, దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనే దాని మీద దే వర్క్ విత్ కోఆర్డినేషన్ విత్ ద మినిస్ట్రీ. దే గివ్ అస్ ద ఇన్పుట్స్ what challenges they are facing, the real time challenges they are facing, and we work along with the coordination of Pharmexil, and మనం దాన్ని ఎట్లా సాల్వ్ చేయొచ్చు అనే దాని గురించి మేము వర్క్ చేస్తుంటాం. అమెరికా రిలేటెడ్ యాజ్ ఆఫ్ నౌ అమెరికా రిలేటెడ్లో ఏం ఛాలెంజెస్ ఏం ఫేస్ చేయట్లేదు. మనం టారిఫ్స్ అనేది ఇప్పుడు వచ్చినా కూడా మనకు దేర్ ఈజ్ నో డిక్రీజ్ ఇన్ ద ఎక్స్పోర్ట్. దాంట్లో ఎక్స్పోర్ట్ డిక్రీజ్ ఏం కాలేదు. కాకపోతే ఏంటంటే మనము మార్కెట్ డైవర్సిఫికేషన్లో వెళ్తున్నాము. సో మార్కెట్ డైవర్సిఫికేషన్లో వెళ్ళే ప్రాసెస్లో మనం వేరే డిఫరెంట్ మనకు ఎక్కడైతే మనం జెనరిక్ ఎక్కడైతే మన యూఎస్ని ఐడెంటిఫై చేసాము బిగ్గెస్ట్ మార్కెట్గా, సో మనం వేరే మార్కెట్స్ని కూడా జెనరిక్స్కి మేము ఐడెంటిఫై చేసి అక్కడ మేము సప్లై చేయడానికి వెళ్తున్నాం. దాని గురించి ఆల్రెడీ డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్. యుఎస్ టారిఫ్స్ ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో యుఎస్ ఈజ్ ఆల్రెడీ ఏ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద కంట్రీ. ఇప్పుడు జెనరిక్స్ మన కంట్రీ నుండి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ జెనరిక్ మార్కెట్ మన యుఎస్ఏ, లార్జెస్ట్ మార్కెట్ అది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ అయితే దేర్ ఈజ్ నో డిక్లైన్ ఇన్ ది మార్కెట్ షేర్. టారిఫ్స్ అంత దానివల్ల మనకి అంత అప్రిషియబుల్ డిఫరెన్స్ ఏం రాలేదు. అవును, ఆ ఛాలెంజెస్ని మేము చేయడానికి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద క్రిటికల్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేసి దానికి మేము 100% కస్టమ్ డ్యూటీ ఎగ్జెంప్షన్ కూడా ఇచ్చాము. టిల్ 30th June 2026 వరకు మేము ఆల్రెడీ ఎగ్జెంప్షన్ కూడా ఇచ్చాము. క్రిటికల్ పెట్రోకెమికల్ ప్రోడక్ట్స్లో 100% కస్టమ్ ఎగ్జెంప్షన్ డ్యూటీ ఆల్రెడీ ఇచ్చాము. ఇట్ ఈస్ స్టిల్ 30th June 2026 వరకు ఎగ్జెంప్షన్ నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో ఏదైతే క్రిటికల్లో ఉన్నాయో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అరౌండ్ 6 ప్రోడక్ట్స్ని ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ. దాంట్లో వచ్చి అమోనియా డెరివేటివ్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఐసోఫ్రెనాల్ అది ఒకటి ఉంది, నెక్స్ట్ ఫినాల్ ఒకటి ఉంది, నెక్స్ట్ మెథనాల్ ఒకటి ఉంది. అట్లా మేము వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఏ ప్రోడక్ట్ అయితే ఎక్కువ ఫార్మా ఎండ్ ప్రోడక్ట్లో యూజ్ అవుతుందో యాజ్ ఎ రా మెటీరియల్, దాన్ని మేము ఐడెంటిఫై చేసి ఆల్రెడీ కస్టమ్ డ్యూటీ ఎగ్జెంప్షన్ ఇచ్చేసాము ఆల్రెడీ దాని మీద. సో ఆ 30th వరకు ఉంది. అది టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ వెస్ట్ ఏషియా క్రైసిస్. ఎందుకు అనంటే ఇంక్రీజ్ ఇన్ ప్యాకేజింగ్ మెటీరియల్ ఇంక్రీజ్ కావచ్చు, నెక్స్ట్ రా మెటీరియల్ పర్చేజ్ చేయడానికి ఇంక్రీజ్ ఇన్ ప్రైస్ కావచ్చు. సో మ్యానుఫ్యాక్చరర్స్ని టు రిడ్యూస్ దేర్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ వీ హ్యావ్ ఆల్రెడీ గివెన్ దట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. మేము ఆల్రెడీ డిపార్ట్మెంట్ సైడ్ నుండి వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ ఎ డెసిషన్ టు గివ్ 100% ఎగ్జెంప్షన్. 100% అనేది ఎవరు చేయలేరు. పెరుగుండొచ్చు, బట్ 100%లో ఏది క్రిటికల్ యూనిటో ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన యూనిట్స్కి మేము ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాం. అండ్ ఆల్రెడీ రివ్యూ జరుగుతుంది దాని మీద. అంటే కంటిన్యూస్ మానిటరింగ్, అసలు క్రైసిస్ మానిటరింగ్ జరుగుతుంది. అండ్ వాట్ ఛాలెంజెస్ ఆర్ ఫేస్డ్ బై ది ఇండస్ట్రీ పీపుల్, వీఆర్ టేకింగ్ ద ఇన్పుట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ పీపుల్. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దే ఆర్ ఫేసింగ్ ఫర్ ద ఎక్స్పోర్ట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఈ క్రైసిస్లో ఏ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో అవి ఆల్రెడీ తీసుకొని వీఆర్ అడ్రసింగ్ దట్ ప్రాబ్లమ్స్ ఆల్సో. కంటిన్యూస్గా మాతో ఇండస్ట్రీ పీపుల్ కూడా ఆఫీస్కి వచ్చి కలవడము, వాళ్ళు మాతో కంటిన్యూస్ కోఆర్డినేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఛాలెంజెస్ ఇప్పుడు వెస్ట్ ఏషియాలో ఉన్న ఏదైతే క్రైసిస్ ఉందో
దానికోసమే మేము ప్రోడక్ట్ ట్రేడ్ నెగోషియేషన్లో మన మార్కెట్ డైవర్సిఫికేషన్కి వెళ్ళండి, నెక్స్ట్ ప్యాకేజింగ్ మెటీరియల్స్కి వచ్చే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గివ్వడము, కస్టమ్ డ్యూటీ ఎగ్జంప్షన్ ఇవ్వడము, అవన్నీ ఆల్రెడీ తీసుకున్న డెసిషన్స్. యాజ్ మా టార్గెట్ వచ్చి వాట్ టార్గెట్ వీ హ్యావ్ సెట్ ఈస్ బై 2030 మేము ఒక 50 బిలియన్ మార్కెట్కి తీసుకెళ్లాలనే టార్గెట్లో మేము ఉన్నాం ప్రజెంట్గా. 50 బిలియన్ మార్కెట్ తీసుకెళ్ళాలి. రైట్ నౌ ఇట్ ఈస్ 31 బిలియన్. బై ఎండ్ ఆఫ్ 2030 మేము 50 బిలియన్కి తీసుకెళ్లాలని వీ హ్యావ్ సెట్ అవర్ టార్గెట్.